నైట్ టైంలో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? సో మీరు ఎప్పుడైనా నైట్ టైంలో ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు స్లీప్ మోడ్‌లోకి వెళ్తారు. అండ్ ఆ టైంలో నిద్ర కూడా బాగా పడుతుంది. కానీ మీరు ఆ హెవీగా తీసుకున్న ఫుడ్ వల్ల మీ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాంట్లో ఫస్ట్‌ది డైజెస్టివ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఎక్కువగా తిని పడుకున్నప్పుడు మీ స్టమక్‌లోని యాసిడ్ అనేది పైకి వస్తుంది. దీనివల్ల హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లెక్స్ అండ్ ఇండైజెషన్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ మెటబాలిజం అనేది స్లో అవుతుంది. ఎందుకంటే సర్కడియం రిథమ్ వల్ల నైట్ టైంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వకుండా ఫ్యాట్‌గా స్టోర్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ రీజన్ వల్ల మీరు వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. అండ్ మీరు ఇలాగే రెగ్యులర్‌గా నైట్ టైంలో హెవీగా తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టైప్ 2 డయాబెటిస్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ స్లీప్ క్వాలిటీ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది. ఎందుకంటే మీరు నైట్ టైంలో ఇలా ఎక్కువగా తిన్నప్పుడు ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి మీ ఎనర్జీ మొత్తం యూజ్ అవుతుంది. సో దీనివల్ల మీకు డీప్ స్లీప్ అనేది రాదు. అండ్ ఆల్సో మీరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చాలా టైర్డ్‌గా ఉంటారు. సో అందుకే ఎప్పుడైనా కానీ నైట్ టైంలో తక్కువగా తినండి. హెవీ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది మన హెల్త్‌కి చాలా మంచిది. అండ్